Good morning, students. Today we are discuss about further class of classification of elements. లాస్ట్ క్లాస్లో మనము క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ టైప్ ఆఫ్ క్లాసిఫై అవుతుందని ఏ పాయింట్ని బేస్ చేసుకొని ఎలిమెంట్స్ని కన్స్ట్రక్షన్ చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏమని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము? మోస్ట్లీ పీరియాడిక్ లా బేస్ చేసుకొని నీల్స్ బోర్ ఎలిమెంట్స్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నాడని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ the number of elements are classified into 4 types. అవేంటివైపు చూద్దాం. So the topic name is based on the electronic configuration ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎట్లా క్లాసిఫై చేస్తున్నాం. బేస్డ్ ఆన్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ the elements are classified into 4 types. Number 1, noble gases. Number 2, representative elements. Number 3, transition elements. Number 4, inner transition elements. Once again I repeat, based on the electronic configuration. The elements are classified into 4 types of noble gases, representative elements, and transition elements and inner transition elements. వీటిని డయాగ్రామెటికల్గా ఒకసారి పీరియాడిక్ టేబుల్లో మోడల్ డయాగ్రామ్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం. ఏంటి ఈ డయాగ్రామెటికల్గా ఈ 4 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ ఉంటున్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. సో ద మోడల్ డయాగ్రామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఒకసారి చెక్ చేసుకుంటే this is the model diagram of periodic table. According to modern periodic law or Moseley periodic law, the number of elements are divided into 18 groups. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, then 13, 14, 15, 16, 17 and 18. So based on the electronic configuration, all the elements are classified into 4 types and explained this. There are 4 types. సో ఫస్ట్ వన్ మనము గ్రూప్స్కి నెంబరింగ్ ఇచ్చు ఏమని 1 to 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 and 18. వీటికి క్లాస్ ఏ క్లాస్ బిగా డివైడ్ చేసినప్పుడు ఏమని 1A, 2A, next 3A, 4A, 5A, 6A, 7A, next 1B, third B, fourth B, fifth B, sixth B, seventh B, 8, 9, 10. వీటిని 8 just not B ని అసైన్ చేయలేదు. నెక్స్ట్ 1B and
2. These are the 4f and 5f. Finally, with me, F block elements antunnam. This is the diagram of classification of periodic table. So first one, noble gases. Noble gases placed at the right side of the periodic table. Weightni noble gases diagrammatically explain this. Right side of the periodic table or last group of the periodic table and వీటిని noble gases అనొచ్చు. Noble gases or inert gases or zero group elements అనొచ్చు. Next one. These are placed at the right side of the periodic table. Next point. వీటిని ఏమంటున్నాం? నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్ అంటున్నాం. ఇనర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్యాక్టివ్. ఇన్యాక్టివ్ ఈజ్ నథింగ్ బట్ కెమికల్గా ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు. దీనికి రీజన్ ఏంటి చూడండి. అవుటర్ మోస్ట్ షెల్ ఆర్ వ్యాలెన్స్ షెల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటున్నాయి చూడండి. 8 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నందుకు వీటిని ఏ కాన్ఫిగరేషన్ అంటున్నాము? ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అంటున్నాము. పీరియాడిక్ టేబుల్లో ఏ ఎలిమెంట్ అయినా ఆక్టేట్ కాన్ఫిగరేషన్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. నథింగ్ బట్ వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండడానికి ట్రై చేస్తుంది. సో వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే ఏంటివి? జీరో గ్రూప్ ఎలిమెంట్స్, నథింగ్ బట్ నోబుల్ గ్యాసెస్, నథింగ్ బట్ ఇనర్ట్ గ్యాసెస్. వ్యాలెన్సీ గ్రూప్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నందుకు వీటిని ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అంటున్నాం. ఈ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఇవి కెమికల్గా ఇన్యాక్టివ్గా ఉంటున్నాయి కాబట్టి వీటిని ఏమంటున్నాము? ఇనర్ట్ గ్యాసెస్ అంటున్నాం. ఒకసారి ఈ ఇనర్ట్ గ్యాసెస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon and radon. All the 6 elements in zero group elements or 18th group elements. వీటిని ఇనర్ట్ గ్యాసెస్ అంటున్నాము. ఎందుకు? దే ఆర్ కెమికల్లీ ఇన్యాక్టివ్ బికాస్ ఆఫ్ దే మెయింటైన్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్. దిస్ ఈస్ ద information about noble gases. The second one goes to representative elements. Representative elements, వీటిని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటున్నాం చూడండి. ఇవి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా పి బ్లాక్ ఎలిమెంట్స్. ఏమంటున్నాం చూడండి, ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ని కలిపి రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటారు. The S and P block elements are called as representative elements, excluding nothing but excluding in the sense 18th group elements కాకుండా remaining S and P block elements ని representative elements. Representative elements are nothing but excluding zero group, all the S and P block elements are called as representative elements. So, మనం వేటి representative elements అంటున్నాం చూడండి. From 1A to 7th A, 1A to 7th A ఇక్కడ దాకా పెట్టి representative elements అంటారు. 1A, 2A, 3A, 4A, 5A, 6A and 7th A except zero group elements. Remaining all the S and P block elements are called as representative elements. With general electronic configuration observe. The general electronic configuration of representative elements NS2 NP125. NS2 NP126 వీటిని అంటున్నాం చూడండి పి బ్లాక్ ఎలిమెంట్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. కానీ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ మెయింటైన్ చేయాలి అని అంటే వ్యాలెన్సీ షెల్ ఇన్కంప్లీట్గా ఉండాలి. సో వ్యాలెన్సీ షెల్ ఇన్కంప్లీట్గా ఉండాలి అంటే జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమంటున్నాం చూడండి NS2 NP125.
ఈ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్లో ఏమేమంటున్నాం చూడండి, హై మెటల్స్ ఉంటున్నవి అండ్ నాన్ మెటల్స్ రెండు కూడా ఉంటుంది. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ రెండు కూడా ఉంటున్నాయి. ఇది రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్, 18th group element or 0 group elements are noble gases or inert gases are the representative elements or not. Representative elements or not అని P block elements లో పార్ట్ కానీ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ కావు. సో రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ వీటిని కన్సిడర్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్, 18th group elements P block elements but not representative elements because of ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. Except 0 group elements remaining all the S and P block elements are P block elements called as representative elements. Next one, transition elements. వేటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటున్నాం చూడండి. except second B except second B remaining all the D block elements are called as transition elements except second B. So second B లో ఉన్న ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి, జింక్, కాడ్మియం అండ్ మెర్క్యూరీ. ఏంటంటే చూడండి, జింక్, కాడ్మియం అండ్ మెర్క్యూరీ. సో ఎక్సెప్ట్ 2B group of D block elements, remaining all the D block elements are called as transition elements. ఎందుకు వీటిని D block ఎలిమెంట్స్ అంటున్నాం కానీ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని ఎందుకు వీటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఎందుకని చూడండి, ఇక్కడ ఉండాల్సిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏముంటుంది, D10 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ట్రాన్సిషన్ ప్రాపర్టీని మెయింటైన్ చేయాలి అంటే outer most shell and penultimate shell in the sense n shell ని outer most shell అంటున్నాము, n-1 ని penultimate shell అంటున్నాము, inner shell అంటారు. సో ఈ షెల్ ఎప్పుడు కూడా ఇన్కంప్లీట్ గా ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ గా మనము కన్సిడర్ చేస్తాం. సో ఏమని ఫస్ట్ పాయింట్, ఎక్సెప్ట్ 2B group of D block elements, remaining elements are called as transition elements. ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మెయింటైన్ చేయాలి అంటే D10 కాన్ఫిగరేషన్ ఉండదు. బికాజ్ ఆఫ్ ఇన్కంప్లీట్ పెనల్టిమేట్ షెల్ ఇన్కంప్లీట్గా ఉంటాడు. D1 నుంచి D9 దాకా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్గా బిహేవ్ చేస్తాయి. ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ పొజిషన్ ఎక్కడ ఉంది చూడండి, బిట్వీన్ S అండ్ P బ్లాక్ ఎలిమెంట్స్కి మిడిల్లో ఉంటుంది అని చెప్తున్నాం. నెక్స్ట్, వీటిని జింక్, కాడ్మియం అండ్ మెర్క్యూరీని 2B గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటున్నాం. వీటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్గా గుర్తించాము. వీటికంటే ముందున్న ఏమిటి చూడండి, కాపర్, సిల్వర్ అండ్ ఐరన్. వీటిని ఏమంటున్నాం చూడండి, కాయినేజ్ ఎలిమెంట్స్ అంట. కాయినేజ్ అంటే మనము కాయిన్స్గా యూజ్ చేయడానికి ఎక్కువ ఈ ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వీటిని కాయినేజ్ ఎలిమెంట్స్ అంట. సో 1B group elements are nothing but copper, silver and iron. These three elements are nothing but coinage elements. Once again I repeat, వేటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటున్నాం చూడండి, 2B group ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటున్నాము. ఎందుకు వీటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనము, D10 కాన్ఫిగరేషన్ ఉంటుంది అంటే కంప్లీట్లీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, పెనల్టిమేట్ షెల్ కంప్లీట్గా ఉంటుంది కాబట్టి వీటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని అనము. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని అనాలి అంటే పెనల్టిమేట్ షెల్ ఇన్కంప్లీట్గా ఉండాలి అని చెప్తుంది. నెక్స్ట్, 1B గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి, కాపర్, సిల్వర్ అండ్ ఐరన్. ఈ 3 ఎలిమెంట్స్ని ఏమంటున్నాము, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని. నెక్స్ట్, వీటి పొజిషన్ ఎక్కడ ఉంది, బిట్వీన్ ది S అండ్ P బ్లాక్ ఎలిమెంట్స్.
నెక్స్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎన్ని ఉన్నాయి చూడండి, 3 సిరీస్ ఉన్నాయి. ఏంటంటే చూడండి 3D 4D అండ్ 5D. దీస్ 3 సిరీస్ 3D సిరీస్ 4D సిరీస్ అండ్ 5D సిరీస్ 3D 4D అండ్ 5D. ఈ 5D ఈ 3 సిరీస్ లో 10 అరౌండ్ 10 ఎలిమెంట్స్ ఫిల్అప్ అయి ఉన్నాయి. 6D సిరీస్ మాత్రం ఇన్కంప్లీట్ గా ఉంటుంది. మనము ఎన్ని కన్సిడర్ చేస్తున్నాం చూడండి, 3D 4D అండ్ 5D సిరీస్ మాత్రం కన్సిడర్ చేస్తున్నాం. 3D 4D అండ్ 5Dలో ఎవ్రీ సిరీస్లో 10 ఎలిమెంట్స్ ఉంటున్నాయి. నెక్స్ట్ సిరీస్లో ఇన్కంప్లీట్గా ఉంటుందని చెప్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడే కంప్లీట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నందుకు వీటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్గా కన్సిడర్ చేయమని చెప్తున్నాం. ఇక్కడ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే మీనింగ్ ఏంటి, వీటిలో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆఫ్ ఉండొచ్చు. డ్యూ టు ది అన్పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ all the transition elements are behaves like magnetic property, either para or diamagnetic property ni behave చేస్తుంది. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని బిహేవ్ చేయాలి. అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు పారామాగ్నెటిక్ నేచర్ని బిహేవ్ చేస్తుంది. ఎందుకు అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది కాబట్టి వీటిని పారామాగ్నెటిక్ ప్రాపర్టీని బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ కాంప్లెక్స్ కంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ కోఆర్డినేషన్ కంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ డిఫరెంట్ ఆర్ వేరియబుల్ ఆక్సిడేషన్ నంబర్స్ని బిహేవ్ చేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఐరన్ తీసుకున్నాం, Fe +2గా బిహేవ్ చేస్తుంది, +3గా బిహేవ్ చేస్తుంది. ఇట్లా డిఫరెంట్ ఆక్సిడేషన్ నంబర్స్ని బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ they participate in formation of alloys. Alloys are nothing but mixture of metal with a non-metal అని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. అంటే ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ బిహేవ్ చేస్తున్నారు. ఇంకా చెప్పొచ్చు కలర్ ప్రాపర్టీస్ని కూడా బిహేవ్ చేస్తుంది. కలర్ కంపౌండ్స్ ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. నెక్స్ట్ వన్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని వేటినట్టు చూడండి, ఆల్ ద F block elements are called as inner transition elements. All the F block elements are called as inner transition elements. They are divided into 2 series. One is 4F series, another one is 5F series. 4F series are nothing but lanthanides. 5Fs are nothing but actinides. Lanthanides and actinides. All the actinide elements are nothing but man-made elements or synthetic elements అనొచ్చు. నెక్స్ట్ లాంథనైడ్ ఎలిమెంట్స్ అన్ని కూడా న్యాచురల్గా ఫామ్ అయిన ఎలిమెంట్స్ అని. సింపుల్. ఆల్ ద F block elements are called as inner transition elements. They are divided into 4F series and 5F series. 4F series are nothing but lanthanide. 5F series are nothing but actinides. 5F series అన్ని కూడా మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్ అంటున్నాం, లేకుంటే సింథటిక్ ఎలిమెంట్స్ అంటున్నాం. ఈ ప్రాపర్టీస్ కూడా ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ కూడా లైక్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్గా బిహేవ్ చేస్తున్నాయి. అవేంటి చూడండి, డ్యూ టు ది unpair of electrons in the inner transition elements, they are participate in magnetic behavior. ఏంటి paramagnetic nature ని బిహేవ్ చేస్తుంది. నెంబర్ 2
కాంప్లెక్స్ కంపౌండ్ని బిహేవ్ చేస్తుంది, కాంప్లెక్స్ కంపౌండ్స్ని ఫామ్ చేస్తున్నారు. నెక్స్ట్ కలర్ ప్రాపర్టీస్ని బిహేవ్ చేస్తుంది, కలర్ ప్రాపర్టీ. నెక్స్ట్ అలాయిస్గా ఫామ్ అవ్వచ్చు. ఇట్లా డిఫరెంట్ ప్రాపర్టీస్ని బిహేవ్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దీని అన్నిటికీ రీజన్ ఎవరు అంటే ఇక్కడ అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నందువల్ల ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ని బిహేవ్ చేస్తుంది. ఇది based on the electronic configuration, number of elements are classified into 4 types అని చెప్తున్నాం. Number 1, noble gases, representative elements and transition elements. The final one is inner transition elements. Finally, ఇది based on the electronic configuration, therefore divided into 4 types అని చెప్పుకుంటున్నాం. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇది ఏ పీరియాడిక్ లా బేస్ చేసుకొని చెప్పుకున్నాము? బేస్డ్ ఆన్ ది మోస్లే పీరియాడిక్ లా అని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నీల్స్ బోర్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. దీనివల్ల యూజ్ ఏంటి అంటే చూడండి, మేజర్గా ద బెస్ట్ యూజ్ ఏంటి అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఎలిమెంట్ ఈ పీరియాడిక్ టేబుల్లో ఎక్స్ అనే ఎలిమెంట్ ఏ గ్రూప్లో ఉంది, ఏ పీరియడ్లో ఉంది నేను ఈజీగా ఫైండ్ అవుట్ చేసింది. ఇది బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. దట్ మీన్స్ ఎక్స్ అనే ఎలిమెంట్ ఏ పీరియడ్లో ఉంది, ఏ గ్రూప్లో ఉంది డిఫైన్ చేయడానికి ఇది ఈజీగా యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఇది మేజర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్, అంటే మీకు కొత్తగా వచ్చే ఎలక్ట్రాన్ ఎక్కడ ఏ ఆర్బిటాల్ బేస్డ్ ఆన్ ది సబ్షెల్ డివైడెడ్ టు 4 టైప్స్ అని చెప్పుకున్నాం. ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పుకుంటాం. అంటే ఈజీగా ఫైండ్ ఈజీగా స్టడీ అంటే మనం గుర్తుంచుకోవడానికి ఎస్పిడి అండ్ ఎఫ్ ఇట్లా డివైడ్ చేసుకొని చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ పీరియాడిక్ టేబుల్. నెంబర్ 2. నెంబర్ 3 ఏమని చెప్తుంది? బేస్డ్ ఆన్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4 టైప్స్, నోబుల్ గ్యాసెస్, రిప్రజెంటేటివ్, ట్రాన్సిషన్ అండ్ ఇన్నర్ ట్రాన్సిషన్. ఇవి బెస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ వీటి వల్ల డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. డ్రాబ్యాక్స్ ఏంటి? క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ వల్ల కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటుంది. ఆ డ్రాబ్యాక్స్ ఏంటి? మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే చూడండి, ఇక్కడ 8 గ్రూప్ నెంబర్ 8, 9, 10 దీనికి రోమన్ నెంబర్ 8 అని అసైన్ చేసినాడు. దీనికి పర్టికులర్ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మళ్ళీ ఒకసారి చూద్దాం. రోమన్ నెంబర్ 8, 9, 10 ఈ గ్రూప్ నెంబర్ 8, 9, 10ని రోమన్ నెంబర్ 8గా అసైన్ చేసినాడు. ఎందుకు అనేది పర్టికులర్ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ క్లాస్ ఏ అండ్ క్లాస్ బి, క్లాస్ బి అని ఎందుకు క్లాస్ ఏ అండ్ క్లాస్ బి అని ఎందుకు ఇచ్చినాడు, అసైన్ చేసినాడు అని ఎక్స్ప్లెనేషన్. నెంబర్ 3, హైడ్రోజన్ అండ్ హీలియం, హైడ్రోజన్ పొజిషన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెంబర్ 4, హీలియం జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఓన్లీ 1s2గా చెప్పుకుంటున్నాం, కానీ ఇవన్నీ కూడా 0 గ్రూప్ ఎలిమెంట్స్లో ఈ 0 గ్రూప్ ఎలిమెంట్స్లో చేర్చినాం. 0 గ్రూప్ ఎలిమెంట్స్ ఉండాలి అంటే ఇక్కడ ఉండాల్సిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమి ఉండాలి? ns2 np6 ఉండాలి. బట్ ఇక్కడ 1s2నే ఉంది. దీన్ని 0 గ్రూప్ ఎలిమెంట్స్లో, దీనికి పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయింది. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ది యాక్టినైట్స్ అండ్ లాంథనైట్స్కి సపరేట్ ఇచ్చినాడు. దీనికి పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయింది. ఇది డ్రాబ్యాక్స్ ఆఫ్ classification of elements. Once again I repeat, classification of elements are based on the subshells 4 types SPDF, and based on the electronic configuration 4 types representative, transition, inner transition and noble gases. ఇవి ఇక్కడ కంప్లీట్. కొన్ని బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.